అరే మీరు ఇళ్ళనే కూర్చోర్రి, నేను పోయి మా అన్నని అడిగేస్తా ఇల్లు కాలిందో లేదు. సరేరా అడిగిరాపో. నమస్తే, బాగున్నావా తమ్ముడు? అంతా మంచిగా ఉన్నా. ఎటు వచ్చినావు? ఏం లేదన్న, మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మీ ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉందిగా, రెంట్కి ఇస్తావని అడుగుదామని వచ్చిన. ఇచ్చుడు మా ఇత్త కానీ మరి మంచోళ్ళేనా? మంచోళ్ళే అన్న. సరే మంచోళ్ళు అంటున్నావు కాబట్టి తీసుకురాపో. మరి ఇక అంత బాధ్యత నువ్వే కదా. పక్క తమ్మి, అయ్యో నేను చెప్పలేదా వీళ్ళే. ఇద్దరు చూడడానికి ఈడు చూడు ముద్దుగున్నది. కొత్తగా పెళ్లి చేసుకొని జీవితం మొదలు పెడుతుర్రు. ఆనందంగా ఉండరు. సరే అక్క. సరే ఇల్లు పెడతా పారి. సరేరా పోతా అన్న, జాగ్రత్త. సరే పోతా అమ్మి, పో మంచిగా చూసుకుంటా పో. తమ్మి ఇగో ఇల్లుదే, ఇగో చూపెట్టు పో. తమ్మి చూసిరా? చూసినా అన్న, బాగుంది. ఓకేనా? ఓకే. ఇగో తమ్మి కొత్తగా లగ్గమైంది. పిల్లమ్మూడన్న కాడ లొల్లి అయితే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీ లొల్లిలలో వాడి నా అదిచ్చులు మర్చిపోయారు. కరెక్ట్ టైం వరకు ఇవ్వాలి. ఎందుకు అట్లా అంటావు? అయ్యా తమ్ముడు నా అట్లన్నా తీరాదు. మీరు అవేం పట్టించుకోకూరి, మంచిగా ఉండిపోరు. అట్లేం చేయమన్నా, అదే టైం మీద ఇస్తాం. తీసుకోపోరు, సామాన్ తీసుకొని పాలు వంగించుకొని నేను గీదాకు పోయేస్తాను. మరి సరే ఏదైనా అవసరం ఉంటే విలువుర్రి, మొహమాట పడదు. అప్పు కొన్ని వాటర్ తీసుకురా. ఎలా అండి మనం ఇక్కడ బతకడం? ఇద్దరం చదువుకున్న వాళ్ళం, మనకేమో పొలం పనులు ఏమి రావు. ఈ ఊర్లో అవి తప్ప వేరే దొరకవు. పని గురించి నువ్వేం ఆలోచించకపర్నా. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్నతోని పొలం పనికి పోయేటోని. కొంచెం కొంచెం పని వచ్చులే, నేనే ఏమైనా పని చూసుకుంటాలే. సరే అండి. ఏం సాధమి ఏదో పని గురించి మాట్లాడుకుంటారు? ఏం లేదన్నా, బతకడానికి ఏదో ఒక పని చూసుకోవాలి కదా అన్న. మీరు చదువుకున్నోళ్ళు, మీరు చేసే పని పల్లెటూరులో ఏముంటుంది తమ్మి? లేదన్నా, నాకు కూడా కొంచెం కొంచెం పొలం పనులు వచ్చు. సరే తమ్మి, మావనికి చెప్పి ఏదైనా పని చూడు అని చెప్తా. నువ్వు రేపు పొద్దుగా రా. సరే అన్న, చూడండి తప్పకుండా వస్తా. సరే తమ్మి రా. ఏమైందే జోరుదారు రెడీ అవుతావు? నేను మా అవ్వగారింటికి పోతున్నా. అగో మీ అవ్వగారింటికి పోయి 10 రోజులు అయితే కాదే, మళ్ళీ ఎందుకు? 10 రోజులు కాకపోతే 4 రోజులకు ఒకసారి పోయేస్తా. ఏంది నాకు చూడబుద్ధి అవుతుంది. ఇక లోకం మీద నీ ఒక్కదానికే ఉన్నారే అవ్వగా, ఎవరికి లేరా? ఇగో నువ్వు నన్ను ఏమన్నాను మావేనన్నావనుకో అస్సలు మంచిగా ఉండదు. అయినా నేను పోతున్నా అని కాదు కదా నీ బాధ. నీ చుట్టమే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి అంటిపెట్టి నీకు ఎవరు దిక్కులేరని బాధపడుతున్నావు. అరే అట్లా కాదే. సరే ఆకలి కొంచెం అన్నేసుకురాపో. అన్నం పెట్టా సున్నం పెట్టా పోయేసుకోపో. నీ అవ్వ ఎప్పటికీ నీతో గిదే కోసనే. ఏమైందన్న, పని గురించి అడిగిర్రా? అడిగినా తమ్మి, వాడు కైకిలో ముందే మాట్లాడినట. ఏం లేదు మరి, మాది బుత్తంత ఉన్నది, అత్తవా? సరే అన్న వస్తా, పోదాం. మరి ఇంకేంది, ఇద్దరు కలిసి రారు. సరే అన్న వస్తాం. అవు ఈడొచ్చి కూర్చున్నావు, తినవా ఇంకా? ఒక్క మాట అన్నందుకే అన్నయ్య అన్నావు కదా, ఇప్పుడే కలిసినావు మళ్ళా అన్నం తిందురా అని. ఇప్పుడు గవర్న ఎందుకు గాని, తింటావా తినవా? నేను తినా, నేను రాను, ఊకే నన్ను వదిలేకు పో. నేను వచ్చింది నీ ఆకలి గురించి కాదు, నాకు ఆకలి అవుతుంది. నడు తిందాం. ఏంది అన్నం తినలేదా? నువ్వేంది తినలేదా? నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? అయ్యో సరేపా తిందాం. అక్క ఉన్నావా? ఏం చెప్తున్నావు? ఏం లేదురా. నిన్ను ఒక ముచ్చట అడగాలి, ఏమనుకోవద్దు మళ్ళా. అడుగు, ఏమనుకోను. కాదక్క, బావకు నీకు గంత లొల్లైంది కదా, మళ్ళీ బావని తినటానికి రమ్మడానికి వచ్చినావు.
చూడు చెల్లి, భార్యాభర్తల మధ్య గొడవలు అనేటి నీళ్ళ మీద దెబ్బలు లాంటి. అయినా నీకు ఇప్పుడే కొత్తగా లగ్గమైంది కదా, ఇప్పుడేం అర్థం కావు, అన్నీ మునుముందు అర్థమవుతాయి. తిన్నవారా? తిన్నక్క బాగా వచ్చి ఆయన పనికి రమ్మని అన్నాడు, పోయి బాక్స్ పెట్టాలి ఇక. సరేనా? సరే అక్క, పోయి ఎత్తా. సరే. మంచిగా నీట్గా పని అదే చేసినా కొద్ది. సరే అన్న. సరేనా? సరే. మా బామ్మారి ఉంటాడు వచ్చింది వాడు. ఏ బామ్మారి రే ఇట్లా ఇగో ఈ పిల్లాన్ని తీసుకపోయి ఆ 2 రోడ్లు ఎక్కి అక్కడ మోటార్ పెట్టు, మొత్తం నీళ్ళని తీసాయి. కొంచెం నేర్పు పని నేర్పు, చేస్తాడు మా చేస్తాడు. సరే బాబు. సరేనా? మీరు పోరి. సరే అన్న. చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువ నవ్వి పొలం పనులు వస్తాయి. ఏ మాతే చిన్నప్పుడు పోదును మా బాపుతోని, ఇప్పుడు చూస్తావు కదా నేను చేయంగా. సరే చూస్తా గానీ ఈ మాడి ఉన్నా కింది మాడి 2 ఒడ్లు ఎక్కువ, నేను కిందికి పోయి మోటార్ పెట్టేస్తా. సరే సరేనే, పోయి రాబు. మధ్యాహ్నం అయింది, మా అపర్ణ తిన్నదో ఒకసారి ఫోన్ అన్న చేస్తా. అగో మా రమేష్ ఫోన్ చేస్తున్నాడే. హలో. హలో. అపర్ణ, అన్నం తిన్నావా? తిన్నాను, తిన్నావా? నేను ఇగో ఇప్పుడే తిందామని, సగం పని అయింది, నీకు ఫోన్ చేసి తిందామని. సరే తిను మరి. సరే తింటా. సరే సరే ఉంటున్నా, జాగ్రత్త. బాయ్. ఏమన్నా లవ్ మ్యారేజా? అవును తమ్ముడు. నీ యాత్ర తీస్తుంటేనే అర్థమైంది కానీ సరేగానే అన్నం తిన్నావన్నా? ఇంకా తినలే తమ్ముడు, బాయికాడ సద్దున్నది, తినేస్తా ఇప్పుడు. అవు బాబాయ్, బాగున్నావానే? ఇదేనా రాకట? ఇదే బిడ్డ. నా కూర్చునేదా? బాగా బిడ్డ. బాగా బాబాయ్. అల్లుడేటి బిడ్డ? పొలం కాడికి పోయిండు బాబాయ్, అత్తుండేమో. బాబాయ్, నువ్వు లేకపోతే నా పెళ్ళే అయ్యేది కాదే. నా కోసం పోలీసు వాళ్ళతో దెబ్బలు కూడా తిన్నావు. నీ వల్లే నా మనసుకి నచ్చినని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నా బాబాయ్. నీ మేలు జన్మలో మర్చిపోలేను. బిడ్డ, మీ ఇద్దరు మనుషులు కలిసినాయి, నేను కాకపోతే పెళ్ళి వాళ్ళు చెప్తారా? పెళ్ళి చేసిన చల్లగా బతుకురి, నా పరువు కాపాడురి. నేను పోయేస్తా, అల్లుడు వచ్చినాక చెప్పు. సరే బాబాయ్, నేను చెప్తా, జాగ్రత్త అవ్వు. సరే. అరే, మా అప్పు ఇన్నిసార్లు ఫోన్ చేసింది, పనిలో పడి నేను చూసుకోకనే పోతే. ఒకసారి అయితే ఫోన్ చేస్తా. అరే, లిఫ్ట్ ఎత్తలేదండి. సరే, పని అయితే అయిపోయింది, ఇంటికే పోతున్నా కదా. ఏం విషయం? స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టుకో. నేను పెట్టుకపో. ఓ, ఫోన్ లేపలేదని కోపమా? అయినా నా మీద ప్రేమ తగ్గిపోతుందిలే. నీ మీద నాకు ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది? బాగానే కనబడుతుంది. ఏంది? అరే, బయటికి పోతానా, నువ్వు ఎదురుగా రావాలని తెలియదానే?
నువ్వు ఎదురుగా నేనే బయటికి పోయినా అబ్బో దీనికేం తక్కువ లేదులే. నువ్వు అంత ప్రేమ మరి నాకు. చాలది నీ సమ్మడం. సరే వైపోయిరా. అక్క బావకు నువ్వు అంటే ఎంత ప్రేమ, మరి రమేష్ కూడా అంతే. నేను ఎదురు రాకపోతే అసలు ఎటు పోడు. అవునారా? సరే వంట అయిందా? అయిందక్క. సరేరా. ఉన్నావానే బయటికి వెళ్ళు. పొట్టిదానా బయటికి వెళ్ళే. నీ అక్క ఆడదాకా వచ్చాడంటే బొక్క తినకూడదా? బయటికి వెళ్ళు. వచ్చిన ఏంది బాగా మాట్లాడుతున్నావు? మొగుడంటే భయం లేదే, ఇంకా వచ్చినా అంటున్నావు. ఆకలి అవుతుంది నాకు. ఏం కూర అడిగావు? పప్పు చారు. పప్పు చారా? నీ అవ్వ, నేను దాగొచ్చినప్పుడు చికెన్ మటన్ అన్నానని తెలియదా నీకు? నువ్వు దాగత్రాకేమో చెప్పినా చికెన్ మటన్ అంటే నీకు తెలుసుకోవాలి. మొగుడు ఎట్లా అయ్యో ఏదో గొడవ తెలుసుకొని చేయాలి పని. అయినా నువ్వు చేసిన పైసలు చక్క ఇంట్లో కళ్ళు కంపంలో పెట్టేస్తున్నావా? పొద్దున్న దాకా నేనే పని చేయాలి, ఆ పైసలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టానా? మొగుడంటే గంత అధ్వానం లెక్క కనిపిస్తాను. అచ్చుడు అని ఏపు వరకొట్టుడు అన్ని కొడుతుండండి బాగా. పోయి అప్పు ఉండి కదా. వద్దే అప్పు. భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే మన మధ్యలో వద్దు. అరే వద్దు చెప్పినప్పుడు నేను వద్దు పా నడు టేబుల్ కావా. కొడుతుండండి. వద్దు పా, నీకు తెలియదు పా. నువ్వు ఇంట్లోకి ఎట్లా చూస్తా చెప్ప తీసుకొని నీ అక్క మళ్ళా ఇంట్లోనే బయట వాడు వాళ్ళు వచ్చారు ఇంట్లోకి. ఇట్లా నువ్వు నీ తాగొద్దినాలు గాను. నువ్వే నేను ఈయనేమంట, నేను ఈయనేమంటలే. అనవసరంగా మాట్లాడిన పాపం వద్దంతా మస్తు కష్టపడి వచ్చిండు. నేనే అసలు ఏమనుకుని ఉంటే మంచిగా ఉండేమో. పోయి లేపుతా, అన్నమన్న తింటాడు. ఏమయ్యా? ఓయ్ నిన్నే గిట్టు లేవు, అన్నం తిందు లేవు. నేను తినా ఇవ్వదు దగ్గర నన్ను తిట్టినావు కదా. అబ్బా తప్పైంది లేవు. నోరంతా ఎండుకపోతుంది. జరని బుక్కడ నీళ్ళు తాగి కొంచెం బువ్వ తిని వండుకుందు లేవు. నాకు ఆకలి అయితే లేదు. నువ్వు తినలేవని నేను కూడా తినలేదయ్యా. దా జరంత తిందు. తినలేదా? మరి ఇంకోసారి నన్ను తిట్టా అంటే అత్త. సరే తిట్టా, తప్పైంది. దా నాదే తప్పైంది. సరే బుజ్జి, నిన్ను అనవసరంగా కొట్టినా, నాదే తప్పైంది. నిన్ను అట్లా కొట్టద్దు. తప్పెందుకే? కొట్టుకున్నా తిట్టుకున్నా మనమే కదా. దా ఇంట్లో పోదాంపా. నువ్వంటే అందుకే నాకు ఇష్టమే. అపర్ణ, నాకు చిన్న పని ఉన్నది, నేను పోయేస్తా. అయ్యో ఆగండి, నేను ఎదురొస్తా. ఎదురులేదు ఏం లేదు, అర్జెంట్ ఉన్నది, పోయేస్తా నేను. ఉండు. అప్పు ఒకసారి బయటికి రా. ఏంటండి? పండగకు నీకు చీర కావాలని అడిగినావు కదా, ఇవి చీర తీసుకొచ్చిన చూడు. వావ్, ఎంత అయిందండి? 1000 రూపాయలు. ఏంది 1000 రూపాయల? ఎట్లా కనబడుతున్నా నీకు? 1000 రూపాయలు చీర కట్టేది అలా కనబడుతుందా? నన్నే కొడతావా? చిన్నప్పటి నుంచి నన్ను నా అమ్మ నాన్నే కొట్టలేదు. నువ్వు నాకు వద్దే వద్దు, నేను విడాకులు ఇత్తపో. ఇయ్యే విడాకులు, నీ అసలు దాంతో నేను కూడా ఉండలేను. బెదిరిస్తా అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఇత్తా చూడు. ఏహే ఈ పోయే, నువ్వు కాకపోతే ఇంకో వాళ్ళు నాకు దొరకరనుకుంటున్నావా? చెల్లె ఏమైందిరా? కూసో. చెల్లె నిన్ను మాట అడుగుతున్నా, ఏమనుకోకు. మా ఇంట్లో ఉంటున్నావని కాదు, మా ఇంటి మనిషి అనుకొని అడుగుతున్నా. విడాకులు అంటున్నావు, ఎవరికిరా? అక్క నాకే.
వీడితో నేను ఏగలేకపోతున్నా. పెళ్ళికి ముందున్నట్టు ఇప్పుడు లేనే లేడు అసలు. నాకు వద్దక్క, నేను భరించలేకపోతున్నా. ఖచ్చితంగా ముందులా ఉండడు. ఎందుకంటే అప్పుడు అతను నీ ప్రేమికుడు, ఇప్పుడు నీ మొగుడు. అప్పుడు తను నిన్ను సంతోషపెట్టడానికి వాళ్ళ నాన్న జేబుల నుంచి పైసలు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు తన జేబుల నుంచి పెట్టాలి అంటే తను కష్టపడాలి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు రమనేవి. అన్నిటికీ గొడవలు పడద్దు, సర్దుకుపోవాలి. చెల్లె, అందరు నీ లెక్కనే ఆలోచిస్తే కోర్టు ముందు కోట్ల మంది నిల్చునేవారా. మీరు అమ్మానాన్నలు కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ అనేది ఒక నమ్మకం. భార్యాభర్తలు కలిసి చివరి వరకు చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, ఒడిదడుకులు చాలా ఉంటాయి. అవన్నిటిని ఎదిరించి మనం ముందడుగేయాలి. చిన్న చిన్న వాటికి ఇట్లా గొడవలు పెట్టి విడాకులు తీసుకున్నామంటే సరైన పద్ధతి కాదురా. మీరు ఎన్నో కష్టాలు పడి పెళ్లి చేసుకున్నారు. మీలాంటి జంట ఎంతోమందికి ఆదర్శం కావాలి, కానీ ఇట్లా అవ్వద్దురా. మీరు మంచిగా ఉండండి, సరేనా? సరే అక్క, ఇంకొకసారి ఏ గొడవలు రాకుండా చూసుకుంటా. తమ్ముడు, నేను అంటానా, నేను బాధపడకు. చిన్నప్పటి నుంచి వెళ్ళి పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నని ఇచ్చిపెట్టి నువ్వంటే ఇష్టం, నీకోసం అందరిని ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చింది. నువ్వు ఎట్లా చూసుకోవాలి? కొట్టద్దు తమ్మి, కొడితే మంచి పద్ధతి కాదు. సారీ అండి, నన్ను క్షమించు. నువ్వు మన కోసం ఇంత కష్టపడుతున్నావు అని నేను అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానండి. లేదా పర్ణ, పనిలో పడి నిన్ను పట్టించుకోవడం మర్చిపోయినా ఇక నుండి ఆ తప్పు జరగకుండా చూసుకుంటా. ఇప్పుడు మంచి మాట మాట్లాడినావు తమ్మి. పనే కాదు, ఇంట్లో కూడా చూసుకోవాలి. ఏమంటావే? అంతే. దా మరి పోదాం.